వెల్కమ్ టు యాదవ్ ఫుడ్ ఫ్యాక్టరీ. ఈరోజు మీకు కోసం మిల్ మేకర్ ఫ్రై ఎలా చేసుకోవాలి, చాలా టేస్టీగా ఇన్స్టెంట్గా యమ్మీగా అనేది ఈ వీడియోలో చూస్తాను. అయితే ఫస్ట్ మనం తీసుకోవాల్సింది మిల్ మేకర్ అన్నమాట. సోయా చంక్స్ అని కూడా అంటాము, మిల్ మేకర్ అంటాము, తెలుగులో బడీలు అని కూడా అంటారు. సో ఈ మిల్ మేకర్ అనేవి నేను చిన్న సైజువి తీసుకున్నాను. ఇందులో స్మాల్ సైజ్ ఉంటాయి, మీడియం ఉంటాయి, సో కొంచెం బిగ్ సైజులో కూడా ఉంటాయి. సో చిన్నవి తీసుకుంటేనే మనము ఇలా వేడి నీళ్ళలో వేసినప్పుడు ఇంకొంచెం సైజ్ అనేది పెరుగుతుంది. అయితే ఇవి మిల్ మేకర్ని వేడి నీళ్ళలో వేయడానికి కొద్దిగా నీళ్ళు అనేవి వేడి చేసుకోవాలి. సో నీళ్ళు వేడైన తర్వాత మిల్ మేకర్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఈ వేడి నీటిలో వేసుకోవాలన్నమాట. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా మనము మిల్ మేకర్ అనేది హాట్ వాటర్లో వేసుకోవాలి. హాట్ వాటర్లో వేసుకొని ఒక 2 minutes మనము ఇందులో ఉంచాలన్నమాట. సో నెక్స్ట్ ఒక కడాయి తీసుకోవాలి, ఒక బాండీ అనేది తీసుకొని బాండీ వేడైన తర్వాత సో మనము ఒక 2 to 3 స్పూన్స్ అంతా ఆయిల్ అనేది వేసుకోవాలి. అయితే మనకి మిల్ మేకర్ ఫ్రై కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది, మరీ ఎక్కువ కూడా ఆయిల్ వేయకండి. సో ఒక 3 స్పూన్స్ అంతా అలా ఆయిల్ అనేది మనం కడాయిలో వేసుకోవాలి. సో ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర అలాగే ఆవాలు అనేది వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. సో జీలకర్ర ఆవాలు వేసి ఫ్రై చేసుకోవాలి. సో నెక్స్ట్ కట్ చేసుకున్న ఆనియన్స్ అనేవి వేసేస్తున్నాను. సో కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా, అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేస్తున్నాను. సో వేసేసుకొని కొద్దిగా పసుపు అనేది కూడా యాడ్ చేసుకోవాలి. పసుపు కూడా వేసేసుకొని మొత్తం అన్నీ ఈవెన్గా కలిపేసుకోవాలి. సో కలిపేసి ఒక 1 minute ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి దగ్గరికి ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలన్నమాట. వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఒక 1 minute మనం ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది సో కుక్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. సో పచ్చివాసన లేకుండా ఫ్రై చేసుకోవాలి. అయితే ఇది ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా హాట్ వాటర్లో వేసి తీసిన ఈ సోయా చంక్స్ ఏవైతే మిల్ మేకర్ ఉన్నాయో ఇవి మనం కడాయిలో వేసుకోవాలన్నమాట. వేసుకొని ఈవెన్గా కలిపేసుకోవాలి. సో చూడండి, సో మిల్ మేకర్ వేసేసిన తర్వాత ఒకసారి ఈవెన్గా కలుపుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా. సో ఈ మిల్ మేకర్ని ఈవెన్గా కలిపేసిన తర్వాత మిల్ మేకర్ ఫ్రైకి సరిపడేంత సాల్ట్, అలాగే మిల్ మేకర్కి సరిపడేంత కారం, అలాగే కొద్దిగా ధనియా పొడి, సో కారం, సాల్ట్, ధనియా పొడి వేసి మొత్తం ఈవెన్గా కలిపేసుకోవాలన్నమాట. మనకి మిల్ మేకర్కి మిక్స్ అయ్యేలాగా ఇలా కలిపేసుకొని ఒక 5 minutes మనము దీన్ని ఇలాగా కుక్ చేసుకోవాలి. కుక్ అయిన తర్వాత ఫైనల్గా మనము కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మిల్ మేకర్ ఫ్రై, సోయా చంక్స్ ఫ్రై, బడీల ఫ్రై రెడీ అయిపోయినట్టే. ఇది వేడి రైస్లో కానీ, రోటీలో కానీ, సైడ్ డిష్ లాగా కానీ, పప్పులో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా హెల్దీ కూడా. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం, కమెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకో మంచి వీడియో వరకు టాటా, బై బై, లవ్ యూ ఆల్.